విషయంలో మెగా అభిమానుల సహనానికి ఇంకా పరీక్ష పెడుతూనే ఉంది చిరు విశ్వంబర సినిమా. 2026 సమ్మర్ విడుదలని మెగాస్టార్ చెప్పినా అసలు సినిమా థియేటర్స్ లోకి వస్తుందా అనే డైలమా కంటిన్యూ అవుతూనే ఉంది. మరింతకీ చిరు సోషియో ఫ్యాంటసీ సినిమా సీజ్ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఈ విషయంపై మేకర్స్ నుంచి వినిపిస్తున్న రీజన్స్ ఏంటి? మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా ఫేమ్ వశిష్ఠ తెరకెక్కించిన సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంభర. పవర్ఫుల్ టైటిల్ తో విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కిన ఈ సినిమా సీజీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో అనేక వాయిదాలతో డిలే అవుతూనే ఉంది. అయితే ఈ సమ్మర్ లో విశ్వంభర ఖచ్చితంగా థియేటర్స్ లోకి వస్తుందని మెగాస్టార్ స్వయంగా చెప్పినా సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్, ప్రమోషనల్ కంటెంట్ లేకపోవడంతో మరోసారి విశ్వంభర రిలీజ్ డైలమాపై చర్చ జరుగుతోంది. ఇలాంటి టైంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చోటా కే నాయుడు. విశ్వంభర సినిమాకి డిఓపిగా చేస్తున్న చోటా కే నాయుడు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. ప్రజెంట్ భారీ బడ్జెట్ సినిమాలని విఎఫ్ఎక్స్ శాసిస్తున్నాయన్న చోట సినిమా సక్సెస్ లో విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ అవుట్పుటే మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నారు. ఈ విషయంలో గతంలో చిరుతో చేసిన అంజీ సినిమాని ప్రస్తావించిన చోటా కే నాయుడు 400 కోట్లతో తెరకెక్కుతోన్న విశ్వంభర సినిమాకి పీక్ రేంజ్ లో సీజీ వర్క్ ఉందన్నారు. బెస్ట్ అవుట్పుట్ కోసం మరింత టైం పట్టే అవకాశం ఉందని చెప్పడంతో ఈ ఉగాదికి విశ్వంభర నుంచి అప్డేట్ ఉంటుందా లేదా అని వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్. నిన్నటి వరకు విశ్వంభర మూవీ జూలై 9 లేదా 10న విడుదలయ్యే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అయింది. దీనికి తోడు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఉగాదికి విశ్వంభర పవర్ఫుల్ గ్లింప్స్ విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లకి పైనే అంటూ చోటా చెప్పడంతో చిరు సినిమా ఓటీటీ డీల్ పెండింగ్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. మరటు హెవీ సీజీ వర్క్, ఇటు బిగ్ ఓటీటీ డీల్ పూర్తి చేసుకుని విశ్వంభర సినిమా ఈ సమ్మర్ బాక్స్ ఆఫీస్ ముందుకొస్తుందో లేదో వెయిట్ అండ్ సీ.